ఈరోజు రెసిపీ బాదం మిల్క్. ముందుగా అందరికీ వెల్కమ్ టు ఈజీ ఫుడ్స్. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలండి. ఇందులో బాదం వేసుకొని ఉడికించాలి. పీల్ బాగా వస్తుంది. అలాగే వేరొక స్టవ్ పై 1 లీటర్ మిల్క్ బాగా మరగనివ్వాలి. బాదం ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి కూల్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న వీటిని ఇలా తీయగానే పీల్ వచ్చేస్తుంది. సింపుల్గా అన్నీ మిక్సర్ జార్లో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అన్నీ మిక్సర్ జార్లో వేస్తానండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇందులో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరుగుతున్నాయి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. పాలు బాగా చిక్కబడతాయి. పాలు బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ పాలల్లో వేసుకోవాలి. వేసాం కదండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి పాలు. ఇప్పుడు 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు లేని వాళ్ళు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి నేను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. ఫైనల్లీ మన బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానిని సర్వ్ చేసుకుంటే కూల్గా బాదం మిల్క్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పైన చాప్ చేసుకున్న బాదం అలాగే కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.